నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. మరి ఈ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారా లేదా అని మనం సందేహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీలో అడుగు పెడతామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఖరాఖండిగా చెప్పేశారు. మరి మరోపక్క చంద్రబాబు గారేమో సిద్ధం అని చెప్పి సభలు పెట్టారు, మేము సిద్ధమన్నారు, మరి అసెంబ్లీకి ఎందుకు మీరు సిద్ధంగా లేరు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారైతే అసెంబ్లీ సమావేశాలకు రారు అని మాత్రం క్లియర్గా తెలుస్తోంది. ఎందుకు అంటే వాళ్ళు చాలా రకాల కారణాలు చెప్తూ ఉన్నారు. మాకు టైం ఇవ్వరని కావచ్చు, ప్రతిపక్ష హోదా అని కావచ్చు, ఇలా రకరకాలు చెప్తూ ఉన్నారు. మరి అందులో వాస్తవం ఎంత ఉంది ఎంత లేదు అన్న విషయం ఆల్రెడీ ప్రజలకు తెలుసు. ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారైతే ఆయనతో పాటు ఆయన ఎమ్మెల్యేలను కట్టడి చేస్తున్నారు, కానీ ఆయన ఎమ్మెల్యేలు కూడా దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారని ఒక 6 ఎమ్మెల్యేలు అయితే ఆయన మాటను ధిక్కరించి మరి అసెంబ్లీ సమావేశాలకు రావాలనుకుంటున్నారు అన్న వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే మరి 60 దినాలు దాటితే అనర్హత వేటు పడే అవకాశం ఉంది. మరి వాళ్ళు రాకపోతే ఈసారి అనర్హత వేటు గురి కావచ్చు అన్న భయంతో కూడా వస్తున్నారన్న చర్చ అయితే నడుస్తుంది. ఏదైతేనే ఓవరాల్గా మరి అసెంబ్లీపై అయితే ఉత్కంఠ నెలకొంది. అసలు ప్రతిపక్ష హోదాగా ఆయన హాజరవుతారా లేదా అన్న తీసి పక్కన పెడితే ఆయన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వస్తున్నారని రావట్లేదని ప్రచారం జరుగుతుంది. సో అసలు ఏం జరగబోతుంది అని తెలుసుకుందాం. మనతో పాటు ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లవాణి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సత్యమూర్తి గారు, అసెంబ్లీ సమావేశాలు అనగానే ఫస్ట్ అసలు ప్రజల సమస్యలు తీసి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అన్న చర్చ మొదలైంది. అఫ్కోర్స్ ఆయన రారు అని మనకి ఆల్రెడీ వాళ్ళు చెప్పారనుకోండి. సో ఇప్పుడు ఆయన పార్టీ నుంచి 6 ఎమ్మెల్యేలు ఆయన మాట ధిక్కరించి అసెంబ్లీకి వస్తున్నారన్న వార్తలు వినబడుతున్నాయి. వాటిలో వాస్తవం ఎంత ఉందంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అతనికి ఏంటి అంటే ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత అతనికి కొంచెం ఇబ్బంది ఉంది, మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అసెంబ్లీకి వచ్చి ఈ టైంలో ఏం మాట్లాడాలి? ఇప్పుడు ప్రజా సమస్యలు అవన్నీ మాట్లాడటం చేత కాదు. అసలు ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలియదు. ఎవరన్నా స్క్రిప్ట్ రాసి ఇవ్వాలి. చాలామంది మీలాంటి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయనకి ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ రాడు అని ఏదో చెప్తూ ఉన్నారు. ప్రతిపక్ష హోదా వాటితో సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి అంటే ఎవరైనా స్క్రిప్ట్ రాసి ఇవ్వాలి. స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ పట్టుకొని చదువుతాడు. మామూలుగా ఇట్లా మాట్లాడేది రాదు అతనికి. అది జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఇబ్బంది. ఈవెన్ శవన్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన స్క్రిప్ట్ కాగితాలు పట్టుకుంటాడు. కాగితాలు పట్టుకొని చచ్చిపోయినాడు ఎవడో ఇక్కడ రాసిస్తే కానీ చెప్పలేడు అనమాట. అటువంటి పరిస్థితుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అసెంబ్లీకి వచ్చాడు అనుకోండి, నిజంగా చెప్తున్నా కదా నేను, అతనికి ప్రతిపక్ష హోదా ఇచ్చిన అసెంబ్లీకి రాడు. స్క్రిప్ట్ చదవ ప్రతిపక్ష నాయకుడికి స్క్రిప్ట్ చదివే అలవాటు ఇది అవకాశం ఉండదు. ఇవ్వరు కాగితాలు, ఎప్పటికప్పుడు తెచ్చి కాగితాలు ఇవ్వరు. ఆ కాగితాలు అక్కడ తీసుకొచ్చి అక్కడ వాళ్ళ మొత్తం వాళ్ళ పబ్లిక్ రిలేషన్స్ సిబ్బంది అంతా ఉండాలి, అక్కడ వాళ్ళు రాసిస్తూ ఉండాలి, ఈయన చదువుతూ ఉండాలంటే కుదరదు. అది ఆ ప్రొవిజన్ అసెంబ్లీలో ఉండదు జగన్మోహన్ రెడ్డికి. అందుకని మీరు అపోజిషన్ స్టేటస్ ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గ్యారంటీగా రాడు. మరి 5 ఏళ్ళు సీఎంగా ఎలా మేనేజ్ చేశారంటారు? సీఎంగా ఉన్నప్పుడు స్లిప్పులు వస్తాయి, చూసారు కదా, చదివేవాడు. సీఎంగా ఉన్నప్పుడు ఆఫీసర్స్ గ్యాలరీ పక్కనే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డిస్కషన్ జరిగేటప్పుడే ఏ టాపిక్స్ వస్తూ ఉంటే ఆ టాపిక్ మీద ఆఫీసర్ రాసి ఇస్తుంటాడు, అది పెట్టుకొని చెప్పచ్చు. ఆ సౌకర్యం ఇప్పుడు ఉండదు. అందుకని నాకు అపోజిషన్ స్టేటస్ ఇస్తే వస్తా అని చెప్తూ ఉంటాడు. మరి ఈయనకి అపోజిషన్ స్టేటస్ ఇస్తే వస్తాడు. మిగిలిన 10 మందికి ఏమి ఇవ్వాలి? ఇంకో 10 మంది ఉన్నారు కదా ఈయనతో పాటు, ఇంకో 10 మంది ఎమ్మెల్యే, వాళ్ళకేమి ఇవ్వాలి? వాళ్ళైతే ఎమ్మెల్యేలుగానే ఉండాలి కదా. ఈయనకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చినా వాడైతే ఎమ్మెల్యేనే కదా. మరి వాళ్ళు ఇప్పుడు ఒక ఆలోచనలో పడ్డారు. ఇదేంది, ఇతను సముద్రంలోకి వెళ్తూ మనల్ని కూడా పీక్కొని పోతున్నాడు అన్న ఆలోచనలో వాళ్ళు పడ్డట్టుగా ఒక వార్త అయితే ఖచ్చితంగా వినపడుతూ ఉన్నది.
దాంతో ఏంటి అంటే అందులో ఒక 6 ఈసారి హౌస్కి రావాలి అనే ఒక నిర్ణయం తీసుకున్నారని మాత్రం అదొక వైసీపీలో పెద్ద టాక్ నడుస్తూ ఉన్నది. అంతకుముందు అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఈ వైసీపీకి సంబంధించిన 3 ఎమ్మెల్యేలు దొంగతనంగా వచ్చి సంతకం పెట్టి పోతుంటే స్పీకరు అయ్యన్న పాత్రుడు పట్టుకున్నాడు. ఎందుకంటే దొంగతనంగా వచ్చి సంతకాలు పెడతారు? మీరు సంతకాలు పెట్టి దొంగతనంగా వెళ్ళిపోతారు ఎందుకు? మీరు చక్కగా రండి, హౌస్లో కూర్చోండి, ఒక 1-2 గంటలు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసి వెళ్ళండి అని క్లియర్ కట్గా స్పీకర్ చెప్పాడు. అందుకని దొంగతనంగా మనం సంతకం పెట్టేందుకు, మనం వెళ్ళి కూర్చుంటే పోతుంది కదా అన్న ఆలోచనలో దాదాపుగా 6 ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే డిస్కషన్ నడుస్తూ ఉన్నది. చూద్దాం, 18వ తారీఖు తేలుతుంది కదా ఎంతమంది వస్తారు ఏంటి అనేది. లేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కట్టడి చేస్తాడని, కట్టడి చేసేదే ఉంది అందులో. ఎమ్మెల్యేలని కట్టడి చేయడానికి ఏం విప్పిస్తాడా? ఎట్లా కట్టడి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? అంటే బలానా పార్టీకి బలానా అంశంలో బలానా వాళ్ళకి ఓటేయండి అని విప్ జారీ చేస్తూ ఉంటారు జనరల్గా పార్టీ. మరి మీరు అసెంబ్లీకి వెళ్ళటానికి వీలు లేదు అని విప్ జారీ చేస్తాడా? అట్లా జారీ చేస్తే చెల్లుతుంది? అది చెల్లదు కదా. అందుకనే వాళ్ళు పునరాలోచనలో పడ్డట్టుగా ఇప్పుడు మనకి వస్తున్న సమాచారం. బహుశా నా ఉద్దేశం ప్రకారం కూడా వైసీపీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక్కడిని తీసి పక్కన పెడితే మిగిలిన 10 మంది, ఆ 10 మందిలో ఒక్క అతను మాత్రం తండ్రి కొడుకు జైల్లో ఉండటం వల్ల ఆవేదనలో ఉన్న తండ్రి, అతను కొడుకు జైల్లో ఉన్న ఆవేదనలో ఉన్నాడు కాబట్టి అతను రాకపోవచ్చు. ఇంకొక అతను ఉన్నాడు, అతనైతే పార్టీలో నుంచి బయటికి వెళ్తాడన్న డౌట్ తోటి జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు అతనికి ఒక ఎంప్లాయీని పెట్టాడు. ఆడు స్క్రిప్ట్ రాసి రోజు అతనికి పంపిస్తుంటాడు. రోజు అతను తిడుతూ ఉండాలి, కూటమిని తిడుతూ ఉండాలి అన్నమాట. ఆ ఎగ్జామినేషన్ పెట్టాడు అతనికి. అందుకని వాళ్ళ 3 తప్ప ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళడమే బెటరు మనకి, ఈయనతో కలిసి కూర్చుంటే మనం మునిగిపోతాం అన్న నిర్ణయానికి వచ్చున్నారు. అందుకని చూడాలి ఏం జరుగుతుందో చూడాలి. రైట్ మేడం, ఇప్పుడు అసెంబ్లీకి రాకపోవడం ఏంటి అని చెప్పి కూడా చంద్రబాబు గారు ప్రశ్నిస్తుంటే వాళ్ళు చెప్తున్నటువంటి ఒకే ఒక్క సమాధానం ప్రతిపక్ష హోదా లేదు, ప్రజలు ప్రశ్నిస్తే చెప్పే సమాధానం మాకు మైక్ ఇవ్వరు అని చెప్పి. సో ఇక్కడ మైక్ ఇవ్వరు అంటే ప్రతిపక్ష హోదా ఇస్తే మైక్ ఇస్తారా? అంటే ఇంతకుముందు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఎలా వచ్చినా ఇస్తారు, ఇవ్వద్దు అనుకున్న వాళ్ళు ఎలా వచ్చినా ఇవ్వరు, కట్ చేస్తుంటారు కదా. కానీ ఆ సమాధానం సంతృప్తికరంగా ఉందా? అది ప్రజలను సంతృప్తి పరుస్తుందా? అసలు కరెక్ట్ అనుకోవచ్చా ఆ సమాధానం? ఇప్పుడు నేను రాను అని చెప్పకుండా డొంక తిరుగుడుగా మాట్లాడటం అంటుంది. ఏ వంక లేనమ్మక ఒక డొంక కావాలి. సో వైసీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడే వాళ్ళు చెప్పేది ఏంటంటే, లేదా జగన్మోహన్ రెడ్డే చెప్పాడు, నాకు మైక్ ఇవ్వరు, నాకు ఎక్కువ సమయం ఇవ్వరు, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తాను అంటే. మనిషికి ప్రతిపక్ష నేత హోదా అనేది చాలా ముఖ్యం, ప్రజలు ముఖ్యం కాదు. తర్వాత వాళ్ళ వాణ్ణి వినిపించటం ముఖ్యం కాదు, తన హోదా ముఖ్యం. అంటే ఆ బుగ్గకారు ఆయన వెళ్ళాలన్నమాట. అంటే ఎంత అహంకారం మనిషికి, ప్రజలు అది గుర్తించారు కాబట్టి క్లియర్ కట్గా 11కి పరిమితం చేశారు. అంటే 5 ఏళ్ళు నేను ఏదో మిమ్మల్ని ఉద్ధరిస్తానని 5 ఏళ్ళు ఎన్ని రకాలుగా మోసం చేశారో ఇప్పుడు మన గత ఏడనర్థంగా ఇంచుమించుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ కూడా చూసాము, రేపు కూడా చూస్తాం. కాబట్టి ఆయనకి అదొక బహానా అంతే. నిజంగా ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చిన ఆయన రాడు, అప్పుడు ఇంకేదో వంక చెప్తాడు. అయ్యన్న పాత్రుడు గారు కూడా క్లియర్ గా చెప్పారు, అసెంబ్లీకి రండి, మీకు కావాల్సినంత సమయం ఇస్తామని చెప్పారు. కాకపోతే మేము కూర్చోమన్న చోట కూర్చోండి అన్నాడు ఆయన, అంతే. అదేలా నేను జగన్మోహన్ రెడ్డిని అంటే ఏంటో మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడానికి వాళ్ళు చెప్తున్న రీజన్స్ ఇవైతే, ప్రజల్లో నడుస్తున్న చర్చ ఏంటి అంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూపించుకోలేకే వెళ్ళట్లేదు. ఈడు రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, వీళ్ళు ఉండడం వల్ల వాళ్ళని ఫేస్ చేయలేక ఈయన వెళ్ళలేకపోతున్నారు అని కూడా చర్చించుకుంటున్నారు. దీంట్లో వాస్తవం ఉందంటారా? 100%.
ఎందుకంటే అయ్యన్న పాత్రను చూస్తే ముందు ఆయన నాలుగు తడారిపోతుంది. ఎందుకంటే అయ్యన్న పాత్ర ఇప్పుడు నోరు విప్పారంటే హీ కెనాట్ ఫేస్ హిమ్. సరే, రఘురామకృష్ణరాజు గారి విషయంలో అసలు చెప్పక్కర్లా, ఏం చేశాడో జగన్మోహన్ రెడ్డి ఆయన విషయంలో. అది కోర్టు ఇటీవల కాలంలో ఏం తీర్పు ఇచ్చిందో ఇవన్నీ తలుచుకుంటే ముందు ఆయనకి గుండెలు గుబేలమంటాయి. అంటే ఇప్పుడు మీరు ఒక అధికారిగా, అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు వీడియోలో చూస్తూ ఒక మనిషిని కొడుతుంటే ఎంజాయ్ చేయటం వేరు. ఆ కొట్టించిన మనిషిని ఇవాళ ఆయన ఒక అధికార పీఠంలో అక్కడ కూర్చుని ఉంటే ఈయన పాప ఎదురుగుండా కూర్చుని ఒక లేమ్యాన్గా, జస్ట్ ఇమాజిన్, అది ఎవరి వల్లైనా సాధ్యమవుతుందా? అందులో ఇప్పుడు పవర్ లేదు. ఒక ఎమ్మెల్యే అంతే ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేగా ఉండి కూడా పులివెందుల్లో ఒక జెడ్పీటీసీని కూడా గెలిపించుకోలేకపోయాడు. కనీసం ఏమంటారు డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయాడు ఆయన. మరి అలాంటి మనిషి ఇవాళ రఘురామకృష్ణరాజు గారు నవ్వుతూ ఒక్క చూపు చూశారనుకోండి, ఏమవుతాడు? అయ్యన్న పాత్రుడు గారు ఒక్క నవ్వు నవ్వారనుకోండి, ఇంకంతకు మించి ఆయనకి రాజకీయ జీవితానికి చరమగీతం పాడాల్సిన డే ఇంకేం ఉండదు. అందుకని ఈ కారణాలు చెప్పలేక నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి, లేకపోతే నాకు ఎక్కువ సమయం ఇవ్వండి, నాకు మైక్ ఇవ్వండి అంటున్నాడు ఆయన. ఇంకొకటి ఏమైంది, ఇన్నింటికి సాయం మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రమ్మని అడుగుతున్నారు, దమ్ము ధైర్యం ఉంటే ఏంటి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అంటున్నాడు. పిచ్చెక్కిందా సజ్జల నీకు? అసలు నువ్వెందుకు మాట్లాడతావయ్యా? జగన్మోహన్ రెడ్డి అడగాలి. 151 మంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు 2019లో మీకు 151 ఇంక్లూజివ్ ఆఫ్ ముఖ్యమంత్రిని పక్కన పెట్టి, దీనికి నేను అభ్యంతరం చెప్తున్నా. ఎందుకంటే ఆగస్టు 15న జెండా ఎగరేసింది సజ్జల రామకృష్ణ. వినండి, అయితే వింటాను, ఉండండి. అసెంబ్లీ గురించి అడిగేది ఆయన. ఇవాళ నిన్న టీచర్స్ డే జరిగింది కదా, ఆ సందర్భంగా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. టీచర్లు అందుకని జగన్మోహన్ రెడ్డి ఆత్మ ఓకే, సజ్జల రామకృష్ణ. దానికి చెప్తాను మీకు. ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారండి 2019లో. ఆ 151 ఆయన ముఖ్యమంత్రి అయ్యాడండి. ముఖ్యమంత్రి పైన ఈయన ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి ఇది కరెక్ట్ చెప్పారు మీరు. చెప్పా కదా. సో ముఖ్యమంత్రి పైన ఉన్న వ్యక్తి అంటే 151 మంది వేస్ట్ అన్నమాట. మీకు అర్థమైందా? అంతే, మంత్రులు వేస్టే. అందరి తరఫున ఈయన మాట్లాడాడు. మరి ఇది ఎలాగ జగన్మోహన్ రెడ్డి ఊరుకున్నాడు? నెంబర్ 1. నెంబర్ 2, ప్రజలు ఎలా సహిస్తారు? ఇవాళ కూడా ఓడిపోయాక కూడా మళ్ళీ సజ్జలే గళం విప్పుతుంటే, ఇందాక వారు చెప్పినట్టుగా సజ్జల జెండా ఎగరేస్తారు, సజ్జలు వచ్చి మాట్లాడతారు, అన్నీ ఆయనే చూస్తాడు. ఓ మెరుపులో వస్తున్నాడు ఈ మధ్యన మళ్ళా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా బయటకు వచ్చి పాలిటిక్స్ మాట్లాడడం వేరు, పార్టీ పరంగా స్టాండ్ తీసుకొని మాట్లాడడం. ఆయన ఎట్లా మాట్లాడతాడండి? ఇంకోటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, పొలిటికల్గా మాట్లాడవచ్చు బయటకు వచ్చి. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక జర్నలిస్టు. రాజ్యాంగం గురించి ఆయనకి తెలియదంటారా? రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళొద్దు? ప్లీజ్, ఎందుకంటే ఆయన జర్నలిస్ట్గా మానేసి చాలా కాలం అయింది. ఆయన ఇప్పుడు నేను ఇంతకంటే కొన్ని పదాలు వాడకూడదు, అందుకని ఆయన జగన్మోహన్ రెడ్డిని మించి ఉన్న మనిషి కాబట్టి మాట్లాడతాడు అంతే. ఇంకా అంతకు మించి మనం మాట్లాడలేం, వర్డ్స్ కొన్ని వాడలేం మనం. కాకపోతే ఇక్కడ నా ఇష్యూ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పినట్టుగా సిద్ధం అని సిద్ధం సభలకు వచ్చావు, ఈరోజు అసెంబ్లీకి ఎందుకు రావు? దమ్ము ధైర్యం ఉంటే రమ్మని అడిగారు. సో దమ్ము ధైర్యం ఉంటే ఇమ్మని అడుగుతున్నాడు ఆయన. అసలు అందుకే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు బదులు చెప్పారు. ప్రజలు ఇవ్వాలమ్మా, ప్రజలు ఇవ్వలేదు నీకు 19 సీట్లు. 19 సీట్లు ఇస్తే నీకు ప్రతిపక్ష హోదా ఆటోమేటిక్గా వచ్చేది. నాకు ప్రజలు ముఖ్యమంత్రిగా ఇచ్చారు తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నాకు హక్కు ఇవ్వలేదని చెప్పారు ఆయన. అంటే ఆ చిన్న సూక్ష్మం తెలియదా మీకు? కానీ తెలుసు, వాళ్ళకి తెలుసున్నా చంద్రబాబు నాయుడు గారి పేరు తలుచుకోకుండా వాళ్ళకి నిద్ర పట్టదు. చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒకటి అనకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకురావాలి. మళ్ళీ వాళ్ళు ఎందుకు రావట్లేదు అనే దానికి వాళ్ళ దగ్గర వివరణ ఉన్నా ఇవ్వలేరు, వాళ్ళు నోరు విప్పలేరు, ప్రజల ముందు వాళ్ళు తల దించుకోలేరు. అందుకని మొత్తం తీసుకెళ్ళి కూటమి మీద, ముఖ్యంగా తెలుగుదేశం మీద, తెలుగుదేశం అధినేత మీద వేయడం, లేకపోతే ముఖ్యమంత్రి మీద వేయడం అనేది వాళ్ళకి అలవాటు. కాబట్టి 18వ తారీఖు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాడు. ఎందుకంటే ఆయన మాట తప్పడు, మడమ తిప్పడు, కాబట్టి రాడు ఆయన. మళ్ళీ మీరు ఆయన మర్చిపోయిన డైలాగ్ని మళ్ళీ మీరు గుర్తు చేస్తున్నారు. మేము గుర్తు చేస్తామండి, పౌరుషాన్ని రగిలిస్తున్నాం. సార్, ఇప్పుడు మేడం అన్నారు ఆయన ఎలాగూ రాడు అని చెప్పి, మీరు కూడా అదే మాట అన్నారు, ప్రతిపక్ష హోదా ఇచ్చినా రాడు. సో
వైసీపీ అసెంబ్లీలో అడుగు పెట్టదు. మరి అలాంటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చాక ఈ 6 ఎమ్మెల్యేలు వెళ్తారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో నిజంగానే ఈ 6 ఎమ్మెల్యేలు వెళ్తున్నారు అంటే వైసీపీ పార్టీలో చీలిక వచ్చినట్టు అనుకోవచ్చా మనం? చీలిక అంటే ఇక్కడ పార్టీలో చీలిక వచ్చిందా లేదా అనేది అది ఇప్పుడు అంటే మనం ఇప్పుడే చెప్పలేం. కానీ 6 ఎమ్మెల్యేలు అంటే జగన్మోహన్ రెడ్డిని ఉండుబాసు నీతోటి ఎటు కాదు మేము పోయొస్తాం అన్నారనుకో, అంటే ఇప్పుడు మామూలుగా 151 నుంచి 11కు పడిపోతేనే జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి రావడానికి మొహం చెల్లట్ల. ఉన్న 11 మందిలో 6 అసెంబ్లీకి అటెండ్ అయితే ఇంకా అసలు మనిషి ఇంకా తట్టుకోగలుగుతాడా? అవమానం కదా. అందుకని పార్టీ ఉంటుందా అది ఇప్పుడుందా? ఇక్కడ ఏంటి అంటే 6 ఎమ్మెల్యేలు వెళ్ళి హౌస్లో కూర్చుంటే, హౌస్లో కూర్చొని వాళ్ళు ఆ సెషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు, అతనికి చాలా బాధ కలుగుతూ ఉంది. అందుకని ఆ బాధని తట్టుకుంటాడా లేదా అని మీరు అడగాలి క్వశ్చన్. మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మరి 6 వెళ్ళిపోయి అక్కడ కూర్చొని వాళ్ళు అడుగుతూ ఉంటే, క్వశ్చన్లు అడుగుతూ ఉంటే, మంత్రులు సమాధానాలు చెబుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తట్టుకోగలడా అని మీరు అడగాలి. ఖచ్చితంగా తట్టుకోలేడు. అందుకనే వాళ్ళని బతిలాడుతున్నాడు, మీరు వెళ్ళొద్దు, మీరు అట్లా హౌస్కి అటెండ్ కావద్దు అంటే. మళ్ళీ బై ఎలక్షన్లు వస్తాయేమో అంటే, ఆ బై ఎలక్షన్లు వచ్చినప్పుడు చూద్దాంలే, మనం ఏముంది ఇప్పుడు 11 మంది ఉన్నాం, ఇంకొక 6 ఓడిపోతే 5 ఉంటాం, 5 ఉంటే ఏముంది, 11 ఉంటే ఏముంది అని వాళ్ళకి సత్తి చెప్తున్నాడు. అందుకని చూడాలి మరి ఏం జరుగుతుందనేది మనం వెయిట్ చేసి చూడాలి. కాకపోతే ఈ లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేదు, జగన్మోహన్ రెడ్డికి కూడా పెద్ద అంత పట్టింపు లేదు. కానీ ఆ సాక్షిలో ఉంటాడు ఒక యాంకర్ ఒకడు, అతనైతే మరీ విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష హోదా ఇచ్చే దమ్ము మీకు లేదు, కానీ మాకు మైక్ ఇచ్చే దమ్ముందా అని ఇది పెద్ద ఒక ప్రోగ్రామ్ చేశాడు. మైక్ ఇచ్చే దమ్ముందా? అరే బాబు ఏం మాట్లాడుతున్నావు? దమ్మేంటి? మైక్ ఇవ్వటం ఏంటి? దమ్ము ఇవ్వటం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు? దానికి ఒక పెద్ద ప్రోగ్రామ్, ఒక 1/2 అవర్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో నీకు మైక్ ఇచ్చే దమ్ముందా అని ఏదో ఏకపత్ర అభినయం చేస్తుంటాడు. కూర్చొని అడుగుతున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆ ప్రశ్నలకట సమాధానం చెప్పాలట. ఈ ప్రశ్న అడుగుతాను, నువ్వు మైక్ ఇస్తావా అంటాడు. అరే పిచ్చోడా, అసెంబ్లీలో ఏ క్వశ్చన్ ఎప్పుడు అడగాలో, ఎట్లా అడగాలో స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది, రూల్స్ ఉంటాయి. నీకు తెలియదు, నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చినోడికి తెలియదు, మీ ఇద్దరికి జీతం ఇచ్చేవాడికి తెలియదు. అసెంబ్లీలో కౌల్ అండ్ షెక్దర్ రూల్స్ ఉంటాయి, పార్లమెంటరీ ప్రొసీజర్స్ మీద రాశారు వాళ్ళు. ఆ బుక్ చదివండి, ఒక్కసారి చదివి చదవండి. తెలుగులో కూడా ఉంటుంది. నీకు ఇంగ్లీష్ రాకపోతే కౌల్ అండ్ షెక్దర్ తెలుగులో కూడా రాదండి. తెలుగు కూడా రాకపోతే అటు నుంచి వెళ్ళి అప్పుడేదో మునిగారు కదా గంగలో, అట్టగే మునగమనండి. అంటే అక్కడ క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఫస్ట్ అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఆ క్వశ్చన్ అవర్లో పార్టిసిపేట్ చేయడానికి రిటర్న్గా పంపించాలి, క్వశ్చన్లు పంపించాలి. పంపిస్తే వాటికి మంత్రి సమాధానం రాసిస్తాడు. దాని మీద సప్లిమెంటరీ క్వశ్చన్లు అడగచ్చు. దాన్ని క్వశ్చనేర్ అంటారు, క్వశ్చన్ అవర్ అంటారు. ఆ తర్వాత 0 అవర్ ఉంటుంది. ముందర రాసి పంపించే వీలు లేకపోతే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అడగచ్చు. అడిగిన దానికి మంత్రి క్వశ్చన్ అవర్లో సమాధానం చెప్పి తీరాలి మంత్రి. 0 అవర్లో తన దగ్గర సమాచారం ఉంటే చెప్తాడు మంత్రి, లేకపోతే నోట్ చేసుకొని తర్వాత చెప్తాను అంటాడు. అది 0 అవర్. ఈ 0 అవర్ క్వశ్చన్ అవర్ కన్నా ముందు అడ్జర్న్మెంట్ మోషన్ అని ఉంటుంది. అంటే వాయిదా తీర్మానం అంటారు దాన్ని తెలుగులో. అదేంటి, మీరు ఈ క్వశ్చన్ అవర్ని వాయిదా వేసి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, దీని మీద మనం డిస్కషన్ చేయాలి, అసెంబ్లీ చర్చించాలి అని చెప్పి
అడ్జర్న్మెంట్ మోషన్స్ ఇవ్వచ్చు. ఈ 3 కాకపోతే ఆ తర్వాత కాల్ అటెన్షన్ మోషన్ అని ఉంటుంది. అంటే సావధాన తీర్మానం. హౌస్ మొత్తం ఇటువైపు చూడండి, మేము ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాము అని కాల్ అటెన్షన్ మోషన్ అంటారు. అది ఇవ్వచ్చు. అది దాటి ఆ తర్వాత 304 అని ఉంటుంది. ఆ 304 నిబంధన ప్రకారం క్వశ్చన్లు అడగచ్చు, సబ్జెక్ట్ మీద డిస్కస్ చేయొచ్చు. ఇవి కాక మంత్రులు స్టేట్మెంట్ ఇస్తారు, వాటి మీద మాట్లాడచ్చు. నీకు ఇంకా కావాలి అంటే నువ్వు రిక్వెస్ట్ చేస్తే స్పెషల్గా టైం ఇస్తారు, అందులో అడగచ్చు. ఇన్ని రకాల ప్రొసీజర్స్ ఉంటే తెలుసుకోకుండా నీకు మైక్ ఇచ్చే దమ్ముందా అంటాడు. నీకు మైక్ ఇచ్చే దమ్మేంటి? నీకు ఈ ఆర్డర్లో కౌలన్ షెగ్దరు నిర్దేశించిన సూత్రాల ప్రకారం ప్రశ్నించే తెలివితేటలు నీకు ఉన్నాయా అని అడుగుతున్నా. నీకెటు అపోజిషన్ స్టేటస్ రాదు, 19 సీట్లు ఉంటే తప్ప రాదు. నీకు 19 లేవు, అది తీసి పక్కన పెట్టు. నేను రాను, మేమందరం కూడా రాము అని చెప్పు, అయిపోతుంది. మైక్ ఇచ్చే దమ్ముందా అని ఏదో క్వశ్చన్. ఎందుక మైక్ ఇచ్చే దమ్ము ఉన్నది, నువ్వు వచ్చి క్వశ్చన్లు అడుగుతావా? క్వశ్చన్లు అడిగే దమ్ము నీకుందా? క్వశ్చన్లు కాదు సార్, ఈ లిక్కర్ స్కామ్ మీద బాబాయ్ హత్య మీద సమాధానం చెప్పే దమ్ము వాళ్ళకుందా మరి? అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళ చేతిలో ఆ సాక్షి పత్రిక ఉన్నది, ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు, ఎవడు అడిగేవాడు లేడు. నువ్వు అసెంబ్లీలో అట్ట మాట్లాడితే ఊరుకోరు కదా. అది జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది. కానీ అసెంబ్లీకి వెళ్ళమని అంటున్నారు, కానీ 60 రోజుల పని దినాలు అయిపోతే అనర్హత వేటు పడుతుంది అని చెప్పి స్పీకర్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే గతంలో వచ్చి ఒకసారి సంతకాలు చేసిన అసెంబ్లీ రూల్ కిందకి రాదు, అసెంబ్లీ సెషన్స్లో మీరు పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే మరి ఆయన పైన కూడా పడే అవకాశం ఉంటుంది కదా. మరి అసలే మొన్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. మరి అనర్హత వేటు పడితే మరి పులివెందుల మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే అవకాశం అంటే ఇంకా టైం పడుతుందిలేండి, ఇంకా అన్ని రోజులు అవ్వలేదు, ఇంకా ఇట్ విల్ టేక్ టైం. అందుకని ఆ ధైర్యంతో ఉన్నారు. ఒకవేళ అలాంటప్పుడు ఓసారి అంటే ఈ సెషన్స్ అంతా లేకుండా అలా ఉంటుంది చూడండి, అలా అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు ఏదో ఒకసారి మొహం చూపించి వెళ్ళిపోతాడేమో, అంటే ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో. అందుకని అలాంటి వాటికి కూడా ప్రిపేర్డ్గానే ఉంటాడు. అంటే ఎలాగా వెనకదారి నుంచి రావచ్చు అనే వాటి మీద వాళ్ళు రీసెర్చ్ చేసి ఉంటారు ముందుగా. ఎప్పుడు కూడా ఎవడైనా తెలివైన వాడు ఏం చేస్తాడంటే అన్ని సిస్టమ్స్ ప్రొసీజర్స్ కరెక్ట్గా తెలుసుకుని ఉంటాడు. ఇప్పుడు ఆయన ఇందాక అసెంబ్లీ గురించి కరెక్ట్గా చెప్పారు, ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అని. ఇవి ఈశ్వర్ని అడిగారు అనుకోండి, ఇప్పుడు అయోమయంలో పడతాడు. అర్థమైందా మీకు? అంటే ఆయన ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు కదా, దమ్ముందా, ధైర్యం ఉందా, మైక్ ఉందా, మైక్ ఇస్తారా అంటూ ఆయన ఇలాగ అది గంభీరం కూడా కాదు, ముందు ఆయనే జగన్మోహన్ రెడ్డిని ఆవాహన చేసేసుకుని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా వచ్చినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా ఒకలాగానే ఉంది చెప్పాలంటే. పులివెందుల వాళ్ళు అదే అనుకుంటున్నారు, ఈయన మాకు ఎమ్మెల్యేగా ఉండి ఓడబడిచింది లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఒకవేళ 60 రోజులు ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ఎమ్మెల్యే పోస్ట్ పోయిందనుకోండి, నెక్స్ట్ ఎలాగా అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తాడు, అందులో పెద్ద విషయం ఏం కాదు. కానీ ఎందుకండి అంటే అసెంబ్లీకి వస్తే కనీసం ప్రజలకి వైసీపీ ఉంది అని ఒక గుర్తుంటుంది, ప్రజల్లో కొంచెం బలం ఉంటుంది. భలే అడిగారండి. అసలు ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా ఇప్పుడు అసలు వైసీపీ ఉందా అనే సందేహంలో ప్రజలు ఉన్నారు. మీరు మళ్ళీ నేను వచ్చి గుర్తు చేయడం ఎందుకని ఆయన అనుకుంటున్నాడు. సరే ఇలా గడిపేద్దాము, ఇలా గడిచిపోతుంది ఏదోనో, ఇంకా 60 రోజులు ఒకవేళ ఇది వస్తే ఆ ఒక్కరోజు ఏదో మనం మొహం చూపిద్దామని ఆయన అనుకుంటుంటే మీరు మళ్ళీ వైసీపీ గుర్తుంటుందా గుర్తుండదా? ప్రజలు అసలు వైసీపీ గురించి ఆలోచించట్లా, వాళ్ళకి అంత టైం కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి సూపర్ 6 అమలైంది, పరిశ్రమలు వస్తున్నాయి, రాయలసీమలో నీళ్ళు వచ్చాయి ముందు హంద్రీనీవి అవి, ఇంకా అంతకంటే ఆనందం ఏముంది? దాని మీద కూడా వీళ్ళు ఏదో ఓ గేటు తెచ్చిపెట్టి మళ్ళీ పాత కథ అంతా చెప్పి వాళ్ళు అదో దరిద్రం. ఇంకా ఇలా చేసేవాడు, జిమ్మిక్కులు చేసేవాడిని మళ్ళీ ఎమ్మెల్యేగా ఎవడనుకుంటాడండి? అందుకని అసలు పాపం ఆయనకు అవన్నీ తెలుసు, ఆ దుఃఖంలోనే ఆయన ఇంట్లో ఉన్నారు పాపం. ఎక్కడ మరి ఏ ప్యాలెస్లో ఉన్నారో నాకు తెలియదు. అందుకని ఆయన అలా దుఃఖిస్తూ ఉంటారు. అందుకని ఆయన రావద్దని ప్రజలు కోరుకుంటున్నారు, రావాలని అధికార పక్షం అడుగుతోంది. ఎందుకంటే ఆయన అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి, ఆయన సమాధానం చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. బాబయ్య హత్య ఎవరు చేశారు, హూ కిల్డ్ బాబయ్య, ఫస్ట్ దానికి ఆన్సర్ ఇవ్వాలి ఆయన. తర్వాత లిక్కర్ స్కామ్ మామూలుగా లేదు, అది
అంచెలంచెలుగా ఇప్పుడు డే బై డే వెళ్తోంది అది. ముందు అసలు ఆ కట్టలన్నీ ఏ డన్లో పెట్టారో అదొకటి కనుక్కోవాలి. ఇప్పుడు ముఖ్యమైనది అండి, ఎన్ని వేల కోట్లు ఎక్కడ దాచారు, దుబాయ్కి వెళ్ళిన డబ్బు ఏమైంది, అది ఎక్కడ ఏ డన్నులో పెట్టారు, ముందు వాటి సంగతి తెలిసి ఆ డబ్బంతా కూడా ప్రజలకు పంపిణీ చేయాలి. కాబట్టి ఇవన్నీ వస్తాయని ఆయన ఒక మైక్ ఇస్తారా, మాకు సమయం ఇస్తారా, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తారా, ఈ 3 ప్రశ్నల చుట్టే ఆయన అసెంబ్లీ అయ్యే వరకు ఆ 3 ప్రశ్నలే వాళ్ళు రిపీట్ చేస్తూ ఉంటారు, ప్రజలు చూస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే ఎక్కడ మీకు అంటే సబ్జెక్టు కూడా చెప్పాలి కదా. మనం ఊరికే రాజకీయాలు మాట్లాడటానికి మేము రాజకీయ నాయకులం కాదు, మేము జర్నలిస్టులం. సబ్జెక్టు కూడా ఒక్క విషయం చెప్తాను నేను మీకు. ఇక్కడ ఏంటంటే నిన్న మొన్న రాష్ట్ర మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకుంది. పీపీపీలో మెడికల్ కాలేజీలు కట్టాలి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు సాక్షిలో సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తున్నాడంటే 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలు మేము పూర్తి చేసి అడ్మిషన్లు కూడా చేశాము అని చెప్పాడు. 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలు నిర్మాణం పూర్తి చేసి అడ్మిషన్లు కూడా చేశాము. ఇవే మాటలు చెప్పాడు. నిజమా, వాస్తవమా సార్? అబద్ధం కాబట్టే 10 మెడికల్ కాలేజీలు కట్టావా నువ్వు? అందులో అడ్మిషన్లు తీసుకున్నావా నువ్వు 10లో 10 అని చెప్తున్నావు కదా. ఒక్క మెడికల్ కాలేజీలో, నీ ఇడుపులపాయ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు కంప్లీట్ అయినాయా చెప్పు ఒకసారి. అంటే ఇటువంటి అబద్ధాలు నిరాటంకంగా రాసుకోవటానికి ఆ ప్లాట్ఫామ్ ఉంది. మరి ఇటువంటి అబద్ధాలు అసెంబ్లీలో వచ్చి చెబితే తాట తీసి చేతికిస్తారు. అందుకనే అసెంబ్లీకి రావట్లేదు. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. 17 మెడికల్ కాలేజీలతో అన్నీ కట్టేసేట, మొత్తం కట్టేసేట. ఆయన గాలి మేడలు కట్టారు సార్. మొత్తం అన్నీ కట్టేసి ఏం చేశాడు తెలుసా? ఇడుపులపాయ మెడికల్ కాలేజీలో కూడా ముందర స్టాఫ్ రిక్రూట్ చేసేసాడు. వాళ్ళందరినీ పెట్టుకున్నాడు. అందులో బిల్డింగులు అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి చూస్తే చిచి ఇదేనా, ఇది మెడికల్ కాలేజీ ఏందా అని పోయారు. ఒక్క మెడికల్ కాలేజీకి పర్మిషన్ లేదు. నీ ఎంసీఐ క్లియరెన్స్ ఇస్తే తప్ప నువ్వు సీట్లు ఫిల్ చేయలేవు. అటువంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలను పెడితే ఈ రోజున గవర్నమెంట్ దాని మీద ఒక నిర్ణయం తీసుకొని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పీపీపీ మోడల్లో ఆ మెడికల్ కాలేజీలు పూర్తి చేసి డెడ్ లైన్ పెట్టి 27-28 కల్లా అడ్మిషన్లు కూడా తీసుకోవాలని చెప్పి డెడ్ లైన్ పెట్టి ఇవ్వబోతున్నారు. ఇంకా ఇవ్వలా ఇస్తారు. నువ్వు కట్టలేదు, నీకు జాతగా లేదు, నువ్వు డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఖర్చు పెట్టలేదు, మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి నువ్వు పెట్టలేకపోయావు, నీకు చేత కాదు, అసమర్థుడివి, నువ్వు వదిలే. ఈ రోజున ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఈ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం ముందరికి వెళ్తుంటే నేను కట్టేశాను 10 కట్టేశాను నీలో నువ్వు అనుకుంటే సరిపోతుందా? 10 కట్టేసావా? ఎక్కడ కట్టేసి చూపించాలి కదా. ఇటువంటి సొల్లు వాగుడు ఇక్కడ వాగచ్చు, అసెంబ్లీలో వాగలేం కదా. అది మెయిన్గా జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది. రైట్ సార్, ఏదైనా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి కూడా అసెంబ్లీకి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు. సో చూద్దాం 18లో ఏం జరుగుతుంది అని. ఏం జరుగుతుంది వాళ్ళు బోరు వాళ్ళ అసెంబ్లీ. వీళ్ళు 11 మంది పోయినా జరుగుతుంది, పోకపోయినా జరుగుతుంది. 6 వెళ్తారా వెళ్ళరా అనేది ఎందుకంటే మొదటిసారి చూస్తారు, అనుభవిస్తారు. వెళ్తే వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే. వాళ్ళు వెళ్తే వాళ్ళకే బెటరు, వాళ్ళకే తెలుస్తుంది, సభ్యత్వం నిలబడుతుంది. లేకపోతే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు మునిగిపోతారు. కానీ వాళ్ళు మునిగితే పర్వాలేదు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి మునిగితే ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆయనకి చాలా ఆస్తి ఉంది, వాళ్ళకి లేదు కదా. అదొక్కటే సమస్య. అందులేండి, వాళ్ళకి సంపాదించుకున్నారు, సంపాదించుకుంటే పర్వాలేదు. అందరూ దొంగలే.